భగవద్గీత 2వ అధ్యాయం 4వ శ్లోకం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోక్ష్యామి పూజార్హ వరిసూదన. అర్జునుడు ఇట్లానెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, యుద్ధంలో నా పూజకు అర్హులైన భీష్ముడు మరియు ద్రోణుడు వంటి వారిపై నేను బాణములతో ఎలా ఎదురుదాడి చేయగలను? తాత్పర్యము: తాతగారైన భీష్ముడు మరియు గురువుగారైన ద్రోణాచార్యుల వంటి గౌరవనీయమైన పెద్దలు ఎల్లప్పుడూ పూజింపదగిన వారు దాడి చేసినప్పటికీ వారిపై ఎదురుదాడి చెయ్యకూడదు. పెద్దలతో నోటి మాటతో కూడా పోరాడకూడదు అనేది సాధారణ మర్యాద. ఒకవేళ వారు అప్పుడప్పుడు కఠినంగా ప్రవర్తించినా వారిని కఠినంగా చూడకూడదు. మరి అలాంటప్పుడు అర్జునుడు వారిని ఎదుర్కోవడం ఎలా సాధ్యమవుతుంది? కృష్ణుడు ఎప్పుడైనా తన స్వంత తాతగారైన ఉగ్రసేనుణ్ణి లేదా తన గురువుగారైన సాందీపని మునిని ఎదిరిస్తాడా? ఇవి కృష్ణుడికి అర్జునుడు వినిపించిన కొన్ని వాదనలు.